నమస్తే, వెల్కమ్ టు ఆయుర్మేగా హెల్త్ వరల్డ్. చాలా మందికి ఆయుర్వేదం గురించి చాలా రకాల అపోహలు ఉంటాయి. వాటిని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నరసింహాచారి BAMS. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. డాక్టర్, ఆయుర్వేదంలో బోన్స్కి సంబంధించి మనకి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మిగతా డిజీజెస్కి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవసరం లేదు అని అంటారు. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఓన్లీ బోన్స్కే సరైందా? ఆయుర్వేద ట్రీట్మెంట్ కేవలం బోన్స్కే కాదు, ఒక మానవ శరీరాకృతి శరీర నిర్మాణంలో ఉండేటువంటి ప్రతి అవయవానికి శారీరక మానసిక సమస్యల్ని తీర్చడానికి కూడా ఈ ఆయుర్వేద వైద్య విధానం అనేటువంటిది ఉపయోగపడుతుందండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పారు బోన్స్ అన్నారు. బోన్స్ యొక్క బ్రిటిల్నెస్ తగ్గటానికి, అలాగే బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరగటానికి వీటికి మన పంచకర్మ చికిత్సలని ఆయిల్స్ అని ఉపయోగిస్తారు. బోన్స్ ఒక ఏజ్ అయినా కొద్దీ అవి బ్రిటిల్గా తయారవుతాయి. అలా కాకుండా ఒక పచ్చి కర్రల్లాగా ఉండాలి అని ఈ థెరపీస్ యూస్ చేస్తారు. మరి అలాగే కాకుండా లివర్ డిజార్డర్స్, కాలేయ సంబంధించినటువంటి వ్యాధులు, జీర్ణకోశ సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే సాధారణ బలహీనతలు జనరల్ డెబిలిటీ అంటారు, వీటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని నివారించడానికి ఈ యొక్క అఫ్రోడయాసిక్స్ అంటే పురుషులలో తన సంతానోత్పత్తికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు పెంచడానికి, అలాగే స్త్రీలో ఉండేటువంటి అనేక రకమైనటువంటి స్త్రీ సంబంధ గర్భాశయ సంబంధ వ్యాధులకి, వీటన్నిటికీ కూడా ఆయుర్వేదం మొదటి నుంచి కూడా ఒక రెప్యుటేషన్లోనే ఉంది. చాలా రకరకాలైనటువంటి ఔషధ కంపెనీలు వాళ్ళు తయారు చేసే మందులు మీరు ప్రకటనలో కూడా చూస్తూనే ఉంటారు. ఉదాహరణకంటే ఈ రోజుల్లో కొంచెం తగ్గిగా, ఇదివరకు పాతకాలంలో లోద్రా అనేటువంటి ఒక టానిక్ ఉండేది. ఈ లోద్రా అనేటువంటి టానిక్ ఒక మూలిక అనమాట. లోద్రా అనేటువంటి మూలికతో తయారు చేస్తారు. అవి స్త్రీలలో వచ్చేటువంటి గర్భాశయ వ్యాధులన్నింటిలో కూడా మంచి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అలాగే లివర్ క్యూర్ అనేటువంటి మెడిసిన్, ఇంకా ఇటువంటి మెడిసిన్స్ డిఫరెంట్ కంపెనీస్ కానీ ఆ యొక్క ఫార్ములేషన్స్ అంటే ఒక ఔషధ మన మాదీపల రసాయనము అని ఇలాంటి ఫార్ములేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా శరీరంలో, అలాగే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటివి, అగస్త్య రసాయనము, చ్యవన్ప్రాష్, అలాగే శ్వాస కుటార రస్, ఇలాంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి వ్యాధుల్లోనూ ఆయుర్వేద మందులు, శారీరక ఇలాగ చెప్పినట్టు మానసిక వ్యాధుల్లో కూడా. మానసికంగా ఈ ఆయుర్వేదంలో కేవలం మెటీరియలిస్టిక్ మెడిసిన్సే కాకుండా యోగా అంటే, తర్వాత ధ్యానము అంటే, ఇటువంటి సైకోసోమాటిక్ కౌన్సిలేషన్ కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఒక భాగమే అన్నమాట. సో మెంటల్ గా, ఫిజికల్ గా అన్ని రకాలుగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది ఉంది. ప్రతి వ్యాధికి ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది ఉంది. ఓకే డాక్టర్, మీ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ని ఎంతోమంది మీరు ట్రీట్ చేసి ఉంటారు. సో అంతమంది పేషెంట్స్లో మీరు చూసినంత వరకు వాళ్ళకి ఆయుర్వేదిక్ గురించి ఏమైనా అవేర్నెస్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? చాలా మంచి ప్రశ్న వేశారండి. మేము ఈ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ కొత్తలో వచ్చిన వాళ్ళు కొంచెం విముఖత చూపించినట్టుగా లేదా ఇంట్రెస్ట్ లేనట్టుగా చూపిస్తే మేము వారికి కౌన్సిలింగ్ ఇవ్వటము, సరి అయిన టైంలో సలహాలు, సంప్రదింపులు, అనునయము, అలాగే వారి యొక్క వ్యాధి వల్ల మానసికంగా కృంగిపోయాయో ఇక తగ్గుతుందా తగ్గదా, ఇంకా ఎన్ని రోజులు మందులు వాడాలి, ఇంకా ఎన్ని రోజులు మందులు వాడాలి, ఏంటంటే తగ్గలేదు, ఇక ఇవాళ మీరు చెప్పారు 3 రోజులు మందులు వేసుకున్నాను అయినా తగ్గలేదు అంటే వాళ్ళకి చెప్తాం అనమాట. వాళ్ళకి వచ్చిన వ్యాధి ఏమిటి, దాని యొక్క డ్యూరేషన్ ఏమిటి, దాన్ని తగ్గటానికి ఎంత టైం పడుతుంది, అలాగే తగ్గిన తర్వాత మళ్ళీ పునరారోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇటువంటి అన్ని కౌన్సిలింగ్ ఇస్తూ వారి యొక్క శారీరక మానసిక స్థితిని బట్టి మేము మాట్లాడుతూ ఉండటం వల్ల ఈరోజు మేము చాలామందికి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్స్గా, అంటే ఒక కుటుంబంలో ఒక సభ్యులుగా లేదా కుటుంబ వైద్యులుగా మేము వస్తూ ఉంటాం. ఉదాహరణకి వాళ్ళకి ఏమైనా జ్వరమో ఏదో వచ్చిందనుకోండి వ్యాధి, వాళ్ళు మనకి ఫోన్ చేసి అడుగుతారు, ఇట్లా ఉంది నాకంటే, ఎమర్జెన్సీ అయితే మీరు బలాని దగ్గరికి వెళ్ళి చూయించుకుని మళ్ళీ రండి అని చెప్తాం. అంటే మనం ఎందుకంటే ప్రతిదీ మనం చేయలేం కదా, కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి, కొన్ని యాక్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు అంటే మనం వాళ్ళ యొక్క కుటుంబ వైద్యుడిగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి మనకి ఆ చొరవతో చనువుతో వాళ్ళు మన్నే సంప్రదిస్తారు. సో అప్పుడు మేము మన దగ్గర తగ్గింది, మనం మేనేజ్ చేయగలిగే వ్యాధి కనుక అయితే మనం రండి చేయిస్తామని చెప్తాము. లేదు అంటే వారిని బలాని చోటకి వెళ్ళి మీరు చికిత్స ఇదే చేయించుకోండి, లేదా బలాని టెస్టులు చేయించుకోండి, ఇవి చేయించుకుని వారు తీసుకుని మన దగ్గరికి రండి అని వాళ్ళని ఒక ఆశ్వాసన, ఒక ధైర్యం చెప్పి సలహా ఇస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల చాలామంది కుటుంబ వాళ్ళే మాకు ఇది క్లయింటేల్గా ఉంటూ వచ్చారు. ఓకే డాక్టర్, మా ఆడియన్స్కి ఉన్న అపోహలు నిజాలు క్లియర్గా వివరించినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.